నమస్తే టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జీవీఎంసీ 5వ వార్డు పలు ప్రాంతాల్లో ఈ రోజు వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత సెంటర్ రింగ్ పోల్ లైట్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డులో కొన్ని ప్రధాన కూడల్లో రాత్రిపూట చాలా చీకటిగా ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే వార్డులో చాలా కొత్త కాలనీలు ఏర్పడ్డాయని, అవి గ్రామ శివారులో ఉండటం వలన రాత్రిపూట మహిళలు తమ కాలనీకి చేరుకోవడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, కావున ముఖ్యంగా JNNUR MPP 1 కాలనీ, పరదేశీపాలెం, రాజీవ్ గృహకల్ప, మారిక వలస, వైఎస్ఆర్ కాలనీ, సాయిరాం కాలనీ, స్వతంత్ర నగర్, నగరంపాలెం ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువ ఉందని, కావున ఈ ప్రాంతంలో 10 సెంటర్స్ రింగ్ పోల్స్ లైట్లు మరియు 190 వీధి లైట్లు సుమారు 19 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వామ్ద్రసి అప్పలరాజు, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు, జీవీఎంసీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్స్పెక్టర్ కృష్ణ, అనిత, ఇల్లిపల్లి అప్పారావు, చిరంజీవి, నూకరాజు, ఓలేటి శ్రావణ్, ఐటీడీపీ ముఖర రవికుమార్, హరికృష్ణ, మోహన్, మదీనార్, రహీం, పద్మ మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూడండి అందరూ ఇప్పుడు చూడండి. చూడండి ఒకసారి నమస్తే అండి. హేమలత గారు వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల కావాల్సినవన్నీ మాకు అన్ని సమకూరుస్తున్నారు. మా వాళ్ళందరికీ కూడా జిమ్ చేసుకోవడానికి ఒకటి ఏర్పాటు చేశారు. పిల్లలు వాలీబాల్ ఆడుకోవడానికి కూడా అన్నీ అరేంజ్ చేశారు. బోరింగ్ మాకు కావాల్సింటే బోరింగ్ చేశారు. స్ట్రీట్ లైట్ మాకు ఈ లైన్ అంతా కూడా లైటింగ్ లేదని చెప్పడం వల్ల మాకు లైట్స్ కూడా వేయించారు. ఇంకా మాకు పెండింగ్ ఉంది ఏంటంటే ఒక గోడ కోసం చెప్పాము, అది కూడా చేయిస్తానన్నారండి. నమస్తే అండి. మధుర వార్డులో 5వ వార్డులో మొల్లి హేమలత గారు కార్పొరేటర్గా అయిన తర్వాత మా నగరపాలలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్నటువంటి వరకు మెయిన్ డ్రైన్ ఈదులో ఏదైతే ఉందో అది RCC డ్రైన్ కూడా మొన్న ఈ మధ్యనే పూర్తి చేసుకోవడం జరిగింది. మరి 19 లక్షలతో ఆ డ్రైన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటర్ లైన్లో కొన్ని చిన్న చిన్న సీసీ కాలు ఉంటే అది కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదే స్కూల్ ముందు నుంచి ఉన్నటువంటి ఈ డ్రైన్ సీసీ డ్రైన్ మరామతుకు గురైతే ఇది మళ్ళీ కూడా స్పెషల్ రిపేర్ చేస్తూ మళ్ళీ కొత్తగా కొంతగా నిర్మాణం చేయడం జరిగింది. అదే మాదిరిగా మరి నగరపాలెం ఎంట్రన్స్లో మరి ఈవేళ ఈ పొలిమేరు ప్రాంతంలో మరి ఇక్కడ ఏదైతే మా గ్రామంలో ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ విడిది దిగేటటువంటి కార్యక్రమం ఉండేది. ప్రతి ఇంట్లో ఎవరింట్లో పెళ్ళైనా ఇక్కడికి వచ్చి విడిది దిగే కార్యక్రమం ఉంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా అది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మరి దాన్ని కూడా మొన్న ఈ మధ్యనే అక్కడ ఒక సీసీతో ఒక ర్యాంపు నిర్మాణం కూడా జరిగింది. మరి 5వ వార్డులో ఈవేళ మరి ఏదైతే లైట్లు జీవీఎంసీ కార్పొరేటర్ లెటరేట్ మీద మేము అందరమే 10 లైట్లు మరి ఈవేళ పెద్ద లైట్లు ఇవాళ ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మానవుడు సహజీవనంగా మరి జీవనం చేయాలంటే నడవడానికి రోడ్లు, తాగడానికి నీళ్లు, మరి ఏదైతే పూర్వం అంధకారం ఉండేటటువంటి గ్రామాలు ఈవేళ అన్ని లైట్లతో ఇవాళ చక్కగా కార్యక్రమాన్ని చేసుకుని మరి మంచి వెలుతురులతో కళాకాంతులతో ఇవాళ గ్రామాలు మరి ఉన్నాయంటే ఎలక్ట్రిసిటీ కూడా దానికి అవసరం కాబట్టి మరి అందులో భాగంగానే ఇవాళ నగరంపాలెం కూడా ఈ లైట్ శాంక్షన్ చేసినందుకు నగరంపాలెం గ్రామం తరపున కూడా కార్పొరేటర్ గారికి మా గ్రామం తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఇక్కడ వార్డులో చాలా ఇబ్బందులు, ప్రతిదీ ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. మరి గతంలో ఉన్న కార్పొరేటర్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయలేదు. మరి అవన్నీ తెలుసుకొని ఈరోజు ఎన్నోసార్లు కౌన్సిల్ హౌస్లో కూడా లైట్స్ లేవని, రోడ్డు మార్గాలు లేవని ఎన్నోసార్లు నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు అవన్నిటికీ ఈరోజు 19,50,000 శాంక్షన్ అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ నగర్, రాజీవ్ గృహాలు, పరదేశపాలెం, మారిపోస ఇలా అన్ని కాలనీలో లైట్స్ కానీ, నగరం పాలెం కానీ అన్ని
కాలనీలో లైట్స్, రోడ్డు మార్గాలు, అలాగే మెట్లు మార్గాలు ఇవన్నీ చేయడం జరుగుతోంది. ఇక మీదట కూడా ప్రజలకు ఇంకా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతిదీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాబట్టి జనాలందరూ తెలుసుకొని ఇక మీదట అయినా తెలుసుకొని మన ప్రభుత్వం అయితే రాగలిగితే ఇక మన వార్డు అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతాయి. వార్డే కాదు, మన రాష్ట్రం కూడా. కాబట్టి అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవీఎంసీ 5వ వార్డులో 3 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో ఈ 5వ వార్డులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన ముల్లి హేమలత అన్న నా కూతురిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన మధురవాడ 5వ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏవైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో అంతకు పూర్వం ఇక్కడ కార్పొరేటర్గా చేసిన వ్యక్తి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఏదైతే వైఎస్ఆర్ కాలనీలో మా దృష్టికి వచ్చిందో అటు మెట్ల మార్గమే కానీ, ఇటు కింద రోడ్డు కానీ, వాటర్ సదుపాయం బోర్లు కానీ, అలాగే ఈ చీకటి ప్రదేశంలో మరి మారుమూల ప్రాంతాల్లో అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి రాగానే వెంటనే కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి నా కూతురు సభలో మాట్లాడి వెంటనే ఈ లైట్ల కోసం 19,50,000 రూపాయలు శాంక్షన్ చేయడం, వెంటనే 5వ వార్డు ప్రాంతంలో పరదీశపాలెం, PP1 కాలనీ, మారికి వలస, అలాగే వైఎస్ఆర్ కాలనీ, స్వతంత్ర నగరు, నగరపాలెం, బొట్టవానిపాలెం పరిసర ప్రాంతాల్లో 10 రింగ్ పోల్లు ఏర్పాటు చేయడం, అవి వెంటనే త్వరితగతిన అవి కార్యరూపం దాల్చడం, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఈ కింద ప్రాంతంలో వైఎస్ఆర్ నగర్ ఈ లాస్ట్ ప్రాంతంలో గతంలో మా కృషితో నా కూతురు కృషితో ఇక్కడ పోల్ చేయడం, అట్లా కొన్ని లైట్లు అమర్చడం జరిగింది, మరికొన్ని లైట్లు రేపటి నుంచి చేయడం, ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయనందుకు మా కృషి వంచన లేకుండా కష్టపడి మేము పనిచేస్తున్నాం. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కొంతమంది మాత్రం ఏది చేసినా మేమే చేసాం, ఏది చేసినా మా గవర్నమెంట్ చేసింది, ఏది చేసినా మేమే చేసామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది చాలా తప్పు. కార్పొరేషన్ ఎన్నికన ముల్లి హేమలత ఎన్నిక కాకముందు ఈ కాలనీలో మీరు ఏం చేశారు, ఎన్నికైన తర్వాత మేమేం చేసాము, మేము అభివృద్ధి చూపెట్టగలం. ఎందుకు అనవసరంగా వాగ్వాదాలు, విమర్శలు చేసుకోవడం? జీవీఎంసీ నిధులతో ఈ కాలనీలోనే కాదు 5వ వార్డులో పూర్తిగా మా శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రతి మనిషికి, ప్రతి వారికి లైట్ల సదుపాయమే కానీ, నీటి సదుపాయమే కానీ మేము వాళ్ళకి సమకూర్చి వాళ్ళ మొహంలో వెలుగు చూద్దామని రానున్న రోజుల్లో వచ్చే నెల అంటే ఈ 2 నెలల కాలం తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ అత్యధికంగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన క్యాండిడేట్లు గెలిపించి మళ్ళీ స్టేట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా. అయితేనే అందరికీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.